వెల్కమ్ టు ఐబీటీవీ. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్క ఆనందబాబు శనివారం మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న లంక గ్రామాలను పర్యటించారు. కొల్లూరు మండలంలోని పెదలంక, చింతలంక, ఈపురులంక, సుగ్గునలంక, చిలుమూరులంక, గాజులంక గ్రామాల్లో పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముగ్గురు కౌలు పెట్టుకున్నాం సార్. ఊరి పేర్లు పెట్టు వస్తుంది. రాపించుకునేటప్పుడు జాగ్రత్త ముందు రాపించుకోవాలి. మీరు అయిపోయినాక ఏదో చెప్తే కాదు, మీరు వేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలనే మన దగ్గర సర్వసాధారణంగా వస్తుంటాయి. ఏదో మీరు ఊహించనే కాదు. నిజంగా దెబ్బతిన్న 4-5 ఒకటి రాస్తే మీరన్నీ లేకుండా హార్టికల్చర్ ఉద్యానవన పంటలో మొత్తం అరటి పూర్తిగా దెబ్బతినిపోయింది. పసుపు, కంద, తమలపాకు, కూరగాయలు ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గత నెలలో సంభవించినటువంటి వరదల్లో సగం దెబ్బతినిపోయాడు రైతు. నెల తిరగకుండానే మళ్ళీ ఈ మోంతా తుఫాన్ దెబ్బకి మిగిలిన సగం కూడా పూర్తిగా మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. దగ్గర మరి వరదలు ముంచెత్తేసి మొత్తం కూడా ఇదంతా ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ ప్రాంతంలో దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. మాగాండ్ రైతులు కూడా పోయిన సంవత్సరం అకాల వర్షాలు, అధిక వర్షాలకు దెబ్బతిన్నారు. ఈ సంవత్సరం ఈ మోంతా తుఫానికి మాగాండ్ రైతాంగం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ రైతులకి ప్రతి ఏటా కూడా ఇది ఒక దురదృష్టం కనబడతా ఉంది వీళ్ళని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ముందు జాగ్రత్త, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజు కూడా నష్టపోయిన రైతాంగానికి ఆదుకోమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఇప్పటికే ఎప్పుడైతే తుఫాన్ వస్తా ఉందో టీమ్స్ కూడా ఏర్పాటు చేసి హార్టికల్చర్ సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా తయారు చేశాం. ఖచ్చితంగా ఈ హార్టికల్చర్ ఉద్యానవన పంటలు నష్టపోయిన ప్రతి రైతాంగానికి కూడా ఈ నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటాం. గత నెలలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి నష్టపోయినటువంటి రైతులు కూడా ఆల్రెడీ ఎన్యూమరేషన్ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదంతా కూడా అవి మొత్తం కూడా నష్టపరిహారం ఖచ్చితంగా రైతులకి పారదర్శకంగా రావడానికి తోడ్పాటు అందిస్తామని చెప్పి